హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ ట్రైబ్ తెలుగు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ గో చెక్అవుట్. సో ఈరోజు బ్లాగ్లో ఏంటంటే మేము కొన్ని థింగ్స్ తీసుకోవడానికి హోమ్ డిపో వచ్చాము. హోమ్ డిపోలో ఏంటంటే మనకు కావాల్సిన అన్నీ ఉంటాయన్నమాట, హోమ్కే కావాల్సినవి. సో వుడ్ నుంచి ఇంకా సిమెంట్, బ్రిక్స్, ఎవ్రీథింగ్ మనకు కావాల్సిన వైరింగ్, లైట్స్ అట్లా అన్నీ ఉంటాయి. సో హోమ్ డిపోలో ఏంటంటే గార్డెన్ సెంటర్ కూడా ఉంటుంది, మనకి ప్లాంట్స్ కొంచెం తక్కువలో వస్తాయి. ఇవి ఏంటంటే బయట ఇట్లా మనకి గ్రిల్ చేసుకుంటాం కదా, సో అవి పెట్టేశారనమాట, ఆఫర్లో ఉన్నాయి ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, యాన్యువల్స్ అండ్ పెరినియల్స్ అని చెప్పేసి మొక్కలు పెట్టారు. యాన్యువల్స్ అంటే ఏంటంటే ఈ సీజన్లో మాత్రమే నాటుకోగలము, సో నెక్స్ట్ సీజన్కి వచ్చేటప్పటికి చచ్చిపోతాయి, మళ్ళీ కావాలంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్లో కొన్ని పెట్టొచ్చు. పెరినియల్స్ అంటే ఏంటంటే ఈ సీజన్లో నాటినా కానీ మళ్ళీ మనకి నెక్స్ట్ వింటర్లో చనిపోయిన తర్వాత మళ్ళీ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి రోజెస్ ఉన్నాయి. సో హోమ్ డిపోలో రోజెస్ చాలా బాగుంటాయి. నేను కూడా ఒక ప్లాంట్ తీసుకున్నాను అంతకుముందు, చాలా బాగా పూస్తుంది అనమాట రోజెస్. నేను అండ్ పెరినియల్స్లో ఒక చామంతి మొక్క తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ తీసుకున్నది చనిపోయి మళ్ళీ ఈ ఇయర్ బాగా పూసింది. ఇటు సైడ్ వచ్చేసేటప్పటికి వెజిటేబుల్ సెక్షన్ అనమాట. ఇక్కడ బెండకాయ చెట్లు ఉన్నాయి, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినాయి, ఎందుకంటే $18 ఉంది ఒక్కొక్క మొక్క. అండ్ ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ మొక్కలు అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ సెక్షన్ అనమాట. ఈ వెజిటబుల్ మొక్కలు తీసుకున్నా బాగానే వస్తుంది అనమాట ఈల్డ్, ఎందుకంటే ఇవి హైబ్రిడ్ మొక్కలు. ఇక్కడ మింటు, పార్స్లే ఇవి కూడా చాలా బాగా వస్తాయి. ఒక చిన్న మొక్క నాటినా చాలు మీకు మొత్తం అల్లుకుపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ లెమన్ గ్రాస్ కూడా అవైలబుల్ ఉంది ఆ రోజు. అండ్ ఇంకా మిర్చి ఇవన్నీ ఉన్నాయి. ఇవి చూడండి, ఇవేంటంటే మల్చ్ అండ్ సాయిల్ అనమాట. సాయిల్ మనకి యూఎస్లో, ఇండియాలో లాగా దొరకదు కాబట్టి మనం ఇట్లా బ్యాగ్స్ కొనుక్కొని వేస్తాం మొక్కలకి. అండ్ ఇవి వచ్చేసి క్యాప్సికమ్. సో వీటికి కాయలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆ రోజు ఏంటంటే మేము వెళ్ళిన రోజు ఇక్కడ ఒక క్లియరెన్స్ సెక్షన్ పెట్టాడు. సో ఏంటంటే ఆ సీజన్ అయిపోయినా కానీ కొంచెం మొక్కలు అంటే చూడగానే కొంతమంది తీసుకోరు కదా, కొన్ని మొక్కలు వాడిపోయి ఉంటాయి, అట్లాంటివి అన్ని క్లియరెన్స్ సెక్షన్లో కొంచెం తక్కువ కాస్ట్కి పెట్టారు. కాకపోతే మేమేం తీసుకోలేదు, ఎందుకంటే కొంచెం వాటికి పురుగు వచ్చి అట్లా ఉన్నాయన్నమాట. కొన్ని అయితే బాగానే ఉన్నాయి, బట్ వర్త్ కాదనిపించింది. అండ్ లోపల చూస్తే ఇలా ఉంటాయి అన్నమాట అన్నీ, ఏ సీజన్కి తగ్గ మొక్కలు ఆ సీజన్కి మంచిగా అప్డేట్ చేస్తారు వీళ్ళు. సో ఇది చూడండి, ఇవి వచ్చేసి చిన్న ఫ్లవర్స్ అనమాట. ఇది ఒక బ్యాగ్లో ఒక 6 to 8 మొక్కలు ఉంటాయి. సో ఆ మొక్కలన్నీ ఇండివిజువల్గా తీసుకోవడానికి లేదా బ్యాగ్ పర్చేస్ చేయాలి. మొత్తం వచ్చేసి ఒక $12 అట్లా ఉన్నాయి. సో మనకి సీజన్ని బట్టి ఈ ప్లాంట్స్ చేంజ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డెకరేషన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది చూడండి, సన్ఫ్లవర్ చెట్టు, ఇది ఒక్కొక్కటి అవైలబుల్ ఉంది ఆ రోజు. అండ్ ఈ సెక్షన్ వచ్చేసి ఆఫర్లో ఉంది. ఇవి అవుట్డోర్ కమ్ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. సో ఇవి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాదు, జస్ట్ డెకరేటివ్ ప్లాంట్స్. బయట మనం పెట్టుకుంటాం కదా, ఈ మొక్కలు ఇండియాలో కూడా ఉంటాయి. సో ఇక్కడ ముందుకెళ్తే ఇవి పెద్ద చెట్లన్నీ ట్రీస్, ఫ్రూట్స్ చెట్లు అనమాట. ఇక్కడ అవకాడో, లెమన్, ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. బట్ చాలా ప్రైజీ ఉన్నాయి, ఒక్కొక్కటి $70 అట్లా ఉంది ట్రీ. ఇప్పుడు అంత హెల్దీగా లేవు ప్లాంట్స్, బికాజ్ ఇది మిడ్ సమ్మర్ కదా, సో ఎండలు పీక్స్లో ఉన్నాయి, అందుకని సూపర్ హెల్దీ ఏం లేవు. మనం ప్లాంట్స్ కనుక తీసుకోవాలంటే ఎర్లీ సమ్మర్లో అయితే మంచి వెరైటీస్ అండ్ ఎక్కువ కలెక్షన్ ఉంటుంది ప్లాంట్స్కి. సో అప్పుడు పర్చేస్ చేయడం బెటర్ అనమాట. ఇది చూడండి, అవకాడో ట్రీ. సో ఇది మనం ప్లాంట్ చేసినా కానీ మనకి ఫ్రూట్ రావడానికి అట్లీస్ట్ 3 to 4 years పడుతుంది. ఇక్కడ మేము ఒకటి స్పాట్ చేసాము, పైనాపిల్ గువావా అంట, అంటే పైనాపిల్ ఫ్లేవర్డ్ జామకాయ. కాకపోతే మనం ఎప్పుడు చూడలేదు ఆ ఫ్రూట్ ఎట్లా ఉంటుందో. అది $65 ఉంది, అంటే విత్ ట్యాక్సెస్ అరౌండ్ $70 అవుతుంది. ప్లాంట్ మాత్రం చాలా హెల్దీగా ఉంది, తీసుకెళ్దాం అనుకున్నాంలే, కానీ మనకి అసలు ఆ ఫ్రూట్ ఎట్లా ఉంటుందో తెలియదు, అది ఎడిబులో కాదో తెలియదు. ఎడిబులే అయి ఉంటుంది మోస్ట్లీ, కాకపోతే మనం ఎప్పుడు చూడలేదు కదా. సో ఇక్కడ వచ్చేసి పక్కన అన్ని డెకరేటివ్ ప్లాంట్స్ అనమాట. అండ్ మేము పపాయ స్పాట్ చేసాము. యూజువల్లీ ఎప్పుడు కనిపించవు పపాయ ప్లాంట్స్, కానీ ఆ రోజు మాకు పపాయ ప్లాంట్స్ కనిపించినాయి. అండ్ ఆల్సో డ్రాగన్ ఫ్రూట్ ఉంది, ఇది ఏదో హైబ్రిడ్ వెరైటీ అంట. అండ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తే అన్ని అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో కొన్ని మందార ప్లాంట్స్ చూసాము. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను ఒకటి తీసుకున్నాను ఆల్రెడీ, కాకపోతే వింటర్ వచ్చేటప్పటికి చచ్చిపోయింది అనమాట. అది మళ్ళీ కూడా రాలేదు, ఎందుకులే స్పెండ్ చేయడం అని చెప్పేసి తీసుకోలేదు. వీటికి ఏం ఫ్లవరింగ్ కూడా లేదు.
సో ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ డెకరేటివ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి అవుట్డోర్ అనమాట. కాకపోతే వీళ్ళు సన్ షేడ్ వచ్చేసి 5 to 6 hours అన్నారు. ఇది అవుట్డోర్ పెట్టాలో ఇండోర్ పెట్టాలో ఐడియా లేదు. అండ్ ఇవి వచ్చేసి కొన్ని గ్రాస్ ప్లాంట్స్. ఇవి కొన్ని డెకరేట్ చేసుకుంటాం కదా, ఇవి మనం ఇండియాలో కూడా మనకి డెకరేషన్స్లో యూజ్ చేస్తారు, అట్లాంటి ప్లాంట్స్ అనమాట. సో ఇవి పెరినియల్స్ అన్నారు కానీ నాట్ షూర్, మేబీ వస్తాయేమో నెక్స్ట్ ఇయర్ కూడా. ఇవైతే కంప్లీట్ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. సో మన హౌస్ లోపలే పెంచుకుంటాము. వీటికి పార్షియల్ సన్లైట్ అవసరం, అంటే డైరెక్ట్ సన్లైట్ కాకుండా జస్ట్ విండోలో నుంచి వచ్చే సన్లైట్ అయితే సరిపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసారా మీరు, పాట్స్ ఉన్నాయి. అవి ఒక పెద్ద సైజ్ పాట్ అయితే $15 to $20 అట్లా ఉంటాయి. చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర పాట్ కలెక్షన్స్. అంటే మీకు డిఫరెంట్గా ఈ పర్టికులర్ కలర్స్ కావాలి అంటే మనం హోమ్ డిపోకి వచ్చి ఇట్లా చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వచ్చేసి డెజర్ట్ ప్లాంట్స్. ఇవి చూసి నేను ఫస్ట్లో ప్లాస్టిక్ అట్లా అనుకున్నాను, కాకపోతే అంతకుముందు మా ఇంట్లో ఇలాంటి ఒక ప్లాంట్ ఉండేదన్నమాట. ఇవి ముళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లాంట్స్తో. సో డెకరేటివ్ పర్పస్కి అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఇవన్నీ డెజర్ట్ ప్లాంట్సే. వీటికి వాటరింగ్ కూడా మనం డైలీ చేయాల్సిన అవసరం లేదు. సో ఐ మీన్ మంత్కి ఒకసారి అట్లా ఇస్తే సరిపోతుంది. హోమ్ డిపోలో వచ్చేసి ప్లాంట్సే కాదు, వాటికి కావాల్సిన ఫుడ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఆర్గానిక్ ప్లాంట్ ఫుడ్ అండ్ ఆల్సో వీడ్ కిల్లర్, వీడ్ రిమూవర్, ఇట్లా కొన్ని మనకి పెస్టిసైడ్స్ ఇట్లా కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఈ అవుట్డోర్ సెక్షన్లో గార్డెన్కి సంబంధించినవి మొత్తం ఉంటాయి. మల్చ్, ఇప్పుడు గార్డెన్లో మనం బ్రిక్స్ పెట్టుకుంటాం కదా, అవి అట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆల్సో సీడ్స్ కూడా సెల్ చేస్తారు. ఒక్కొక్క సీడ్ ప్యాక్ వచ్చేసి $3 to $4 అట్లా ఉంటుంది. సో మనకి బాగానే వస్తాయి. ఇది కొంచెం హైబ్రిడ్ వెరైటీ అనమాట. సో ట్రై చేయొచ్చు, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. కొన్ని అయితే ఓన్లీ 5 seeds అట్లానే వస్తాయి. అవి $3 to $4 ఉంటాయి. ఇవి ప్లాంట్ బల్బ్స్. సో బల్బ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి తులిప్స్, సాఫ్రన్ ఇట్లా బల్బ్స్ ఉంటాయి కదా, ఇవి మనం డైరెక్ట్గా సాయిల్లో పెట్టేస్తే ఒక సీజన్ తర్వాత మనకి మంచిగా ఫ్లవరింగ్ అట్లా వస్తుంది. అట్లాంటి ప్లాంట్ బల్బ్స్ అనమాట అవి. సో ఇది చూడండి, ఇది మనం గార్డెన్ సెంటర్ నుంచి హోమ్ డిపో లోపలికి వచ్చాం. ఇక్కడ డిఫరెంట్ ఐల్స్ ఉంటాయి, చాలా పెద్దది హోమ్ డిపో. సో ఇట్లా మనకి లోవ్స్, హోమ్ డిపో ఇట్లా ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి అన్నమాట. ఈవెన్ మనకి గార్డెనింగ్ టూల్స్, ఎలక్ట్రిక్ వైర్స్ అండ్ వాషింగ్ మిషన్స్ ఇట్లా ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. సో మనకు కావాల్సింది అక్కడ అడిగినా చెప్తారు ఏ ఐల్లో ఏది దొరుకుతుంది అనేసి, లేదా మనకు ఒక యాప్ ఉంటుంది ఫోన్లో, మనం చూసుకోవచ్చు ఏ ఐల్లో దొరుకుతుందో. సో మనకి కావాల్సిన ఐటమ్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఇంటికి కావాల్సినవి ఈవెన్ లైక్ టిష్యూస్, బౌంటీస్, ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇదంతా అవుట్డోర్ ఫర్నిచర్ అనమాట, అంటే ప్యాటియో ఫర్నిచర్. ఇది మోస్ట్లీ వాటర్ ప్రూఫ్ ఉంటుంది, అంటే మనకి వర్షాలు పడ్డా కానీ వీటికి ఏం అవ్వదు. కొన్నిసార్లు ఇవి ఆఫర్లో పెడతారు మంచిగా, లేకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి. ఆఫర్లో పెట్టినప్పుడు పర్చేజ్ చేయడం బెటర్. ఈ ఐల్లో చూడండి అంతా ట్యూబ్స్, మనకు కావాల్సినవి అండర్ గ్రౌండ్ ట్యూబ్స్, లేదంటే మనకి ఎలక్ట్రిక్ వైర్స్ వెళ్తాయి కదా ఆ ట్యూబ్స్, అట్లా అన్నీ దొరుకుతాయి. అండ్ ఆల్సో హ్యాంగర్స్, కబోర్డ్స్కి కావాల్సిన హ్యాంగర్స్ అండ్ ఇంటికి కావాల్సిన కెమెరాస్, ఎవ్రీథింగ్. మోస్ట్లీ ఇంటికి కావాల్సినవన్నీ వన్ స్టాప్ డెస్టినేషన్ అనొచ్చు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. కాకపోతే మనం ఇట్లా గ్రాసరీస్, ఫ్రూట్స్ ఇట్లాంటివి అయితే ఇక్కడ ఏముండవు, ఓన్లీ లైక్ ఫర్నిచర్ రిలేటెడ్ థింగ్ అట్లా ఉంటాయి. ఇవి చూడండి, ఇవన్నీ వుడ్ అనమాట, చెక్కలు. ఇంటికి మనకి ఇక్కడ మోస్ట్లీ అన్ని చెక్కలతోనే కడతారు కదా, కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఆల్సో ఈ మధ్యన అందరూ డిఐవైస్ చేస్తున్నారు గార్డెన్ బెడ్స్ ఇట్లా. సో ఇక్కడ హోమ్ డిపోలో మనకు కావాల్సిన లెంత్లో మనకి 4x8, 5x8 ఇట్లా కట్ చేయించుకొని వీళ్ళు ఇక్కడ ఫ్రీగా మనకి కట్ చేసి ఇస్తారనమాట. మనకు కావాల్సిన చెక్క వాళ్ళకి ఇస్తే వీళ్ళ దగ్గర కట్ చేయించేసుకొని మనకి కావాల్సిన సైజులో తీసుకెళ్ళిపోవచ్చు. సో గార్డెన్ బెడ్స్ వేయడానికి మనకి చుట్టూ ఈ మధ్యన చెక్కలతో వేస్తున్నారు కదా, సో ఆ డిఐవైస్ చేయడానికి ఇక్కడికి వస్తే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మనకి థిక్నెస్ ఉంటుంది, మనకు కావాల్సిన థిక్నెస్ మనం చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో హార్డ్ వుడ్స్ ఉంటాయి, లేదా థిన్గా ఉంటాయి అట్లా. సో ఈ లాస్ట్ టైల్స్కి వచ్చేసేటప్పటికి అదనమాట. సో మేము ఆ రోజు ఎందుకు వచ్చామంటే హోమ్ డిపోకి మాకు ఒక
ఒక సిమెంట్ బ్లాక్స్ కావాలి వాటర్ వెళ్ళడానికి. సో వాటి కోసం వస్తే మేము ఆర్డర్ అక్కడ లేవు, అయిపోయినాయి అని చెప్పారు. సో మేము ఆర్డర్ పెట్టాము. సో వచ్చినప్పుడు వెళ్ళి పిక్ చేసుకొని రావాలి. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ వెళ్తే పవరింగ్ టూల్స్, హార్డ్వేర్, ప్లంబింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో బయటకు వచ్చేసి ఇదేంటంటే వాటర్ సాఫ్ట్నర్, సాల్ట్ అనమాట. ఇప్పుడు మన ఇంట్లో వాటర్ సాఫ్ట్నర్స్ ఉంటాయి కదా, సో వాటిలోకి సాల్ట్ ఉంటుంది, దాన్ని ఎప్పటికీ రీఫిల్ చేస్తూ ఉండాలి. That's all for this video. Hope you all like this video. Please do like, share and subscribe to my channel Vibe Tribe Telugu. Thank you all.